దేవుని పరిశుద్ధ గ్రంథముల నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ మాటను మనం చదువుతున్నాం. అయినను మునుపు దురస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు అనేటువంటి మాట అక్కడ ప్రార్థన చేసుకుంటాం. కృప కనికరం కలిగిన మా దేవాస్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమపరచబడిన విధానం చూపిస్తున్నారు. చదివిన లేఖన భాగమును దీవించండి, ఆశీర్వదించండి. అందులో ఉన్న పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు, మర్మం ఎలా అందించాలో నిలబడిన మీ దాసు నిష్ప్రయోజకుడు మీ యొక్క కాలుపై ఉన్న దుమ్ము దొరికి సరిపోయినటువంటి మీ సేవా సాధన మరుగుపరచుకొని మీ నోటి బోడగా సాధనగా వాడుకొని చేరిన మీ ప్రజలకు వినగలిగే చెవులు, గ్రహించే మంచి మనసును దయచేయమని ఇంకా మరి రావాల్సిన వారు ఉండగా సకాలంలో నడిపించి మహిమ పొందుకుని అడుగు వాతావరణాన్ని మీ చిత్తమైతే జరుగుతూ ఉంచుతుంది. వర్షాన్ని ఆపి పొడి వాతావరణం అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావము రక్షకుడైన యేసు ప్రభు శక్తి కలిగిన నామములో వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియాగం యొక్క రక్త దానం ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా మనకు కలిగినటువంటి బెనిఫిట్, మనకు కలిగినటువంటి మేలు ఏమిటో ఇక్కడ మనం చూసుకుంటున్నాం. చాలా శ్రద్ధగా వాక్యాన్ని వింటూ గ్రహించి ఆ ప్రభువు ఆత్మ సత్యముతో ఆరాధనించాలని ప్రేమతో మనవి చేసుకుంటున్నాం. మంచిది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట మనం చూసాం. ఏమంది అక్కడ? దూరస్తులైన, చెప్పండి, ఆ దేవునికి దూరం ఉన్నటువంటి మనలను ఆయనకు సమీపస్తులుగా ప్రియ ప్రభు ఆ యొక్క రక్త దాడు ద్వారా చేసిన కార్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి దూరస్తులకు అవిధేయులకు అయితే దేవుడు తన ప్రశస్తమైన రక్తము ద్వారా ఏం చేసడం వల్ల సమీపస్తులుగా చేశాడు. అంటే దగ్గరి వారుగా మనం చేసిన విధానాన్ని మనం చూస్తున్నాం. మన దగ్గర వారుగా చేసిన ప్రభువు ఇప్పుడు దూరంగా ఉన్నటువంటి మనల్ని ప్రభు తన దగ్గరికి చేస్తాడు. ఎలాంటి తన రక్తము ద్వారా మనకు జరిగినటువంటి మేలు అక్కడ ఆయన రక్తము ద్వారానే ఎవరైనా మనకు చెప్పండి సమీపస్తులం, అంటే దగ్గర వారిని. ఒకప్పుడు దూరస్తులము, కానీ ఇప్పుడు ప్రభువు దగ్గర వారు. ఆయన రక్తము ద్వారా కలిగినటువంటి ఆ యొక్క బెనిఫిట్ ను ఇక్కడ మనం చూస్తున్నాం, మేలు మనం చూస్తున్నాం. రెండవదిగా మరి మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుతున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, పేజీ నంబర్ 173, కొత్త నిబంధనలో. వాక్యం చూడు ఋషి, పేజీ నంబర్ 173, కొత్త నిబంధనలో ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 1వ అధ్యాయము
7వ వచనంలో ఈ మాట ఇంతవరకు మనము క్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా చెప్పండి దూరంగా ఉన్న మనలను ఏం చేశాడు సమీపస్తులుగా అనగా దగ్గర వారుగా చేశాడు అనే మాట విన్నాం. ఇక్కడ ఒక మాట ఉంది జాగ్రత్తగా వినండి. ఏమాటది? దేవుని కృప మహాదేశమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలుగుతున్నది. చూసారా? ఆయన రక్తం ద్వారా మొట్టమొదటిగా మనకేం కలిగింది? దూరంగా ఉన్న మనలను సమీపస్తులుగా చేసుకున్నాడు. రెండవదిగా ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన రక్తము ద్వారా ఏం కలిగింది మనకు? చెప్పండి, ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. జన్మత కర్మత నీకు నాకు మనందరికి రావాల్సిన స్థితి కారణి అగ్ని పాతాలు కానీ మనం అక్కడికి వెళ్ళకుండా ప్రియా ప్రభు తన ప్రశస్త రక్తధార ద్వారా మనకి ఏంటంటే క్షమాపణ కలిగించారు. మన పాపానికి క్షమాపణ కలిగించాడు. ఆయన రక్తము ద్వారా సమీపస్తులుగా చేసుకున్నాడు. ఆయన రక్తము ద్వారా ఇక్కడ మనం చూసుకుంటున్నాం వాళ్ళని క్షమించాడు. అందుకే రోమా 8:1 కూడా మనం చూస్తాం క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష అనేది మన శిక్ష అంతా కూడా ప్రియ ప్రభు ఆ కలువరి గిన్నెలో మన శిక్ష ఆయన రక్తము ద్వారా మనకు కలిగినటువంటి మేలు ఇక్కడ మనం చూసుకుంటున్నాం. మొదటిగా ఆయన రక్తము ద్వారా ఏం కలిగిందని చూస్తున్నాం? దూరంగా ఉన్న మనము చెప్పండి సమీపస్తులు. ఎక్కడ వారు చెప్పండి? దూరంగా ఉన్న మనలను ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. దేవునికి దగ్గర వారంగా చేశాడు. దేవునికి దూరంగా ఉన్న మనుషులను దేవునికి దగ్గరగా చేశాడు. ఆయన రక్తము ద్వారా మీరెవరో నేనెవరో వాస్తవంగా మన దగ్గర ఉంటుంది. కానీ ఆ ప్రియుడు యొక్క రక్తధార ద్వారా మనందరినీ ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు. ఆత్మీయ బంధువర్గంగా చేశాడు. ఆ పరలోక రాజ్య వారసులుగా చేసుకున్నాడు. ఆయన రక్తము ద్వారా ఆయన రక్తము ద్వారా సమీపస్తులుగా చేశాడు. ఆయన రక్తము ద్వారా మన పాపములకు క్షమాపణ. ఆయన రక్తము చెందించకపోతే మన పాపానికి విరుగుడు, మనకు క్షమాపణ. అందుకే అక్కడ మనం చూస్తున్నాం ఆయన యొక్క రక్తము ద్వారా మనకు ఏం జరిగింది? క్షమాపణ కలిగిందా లేదా? పుట్టిగా అంటున్నా ఆయన రక్తము ద్వారా మనం దగ్గర వారు అయిపోయింది. ఆయన రక్తము ద్వారా మనకు క్షమాపణ. మూడవదిగా మనం గమనిద్దాం ఆయన రక్తము ద్వారా ఏం చేశాడు? మనము చదువుకుందాం. ఆయన యొక్క రక్తము ద్వారా మనకు కలిగినటువంటి విధానాన్ని మనం చూస్తాం. మొదటి పేతురు పత్రిక మొదటి పేతురు పేజ్ నెంబర్ 214 కొత్త నిబంధన ఉంటుంది. పేజ్ నెంబర్ 214 మొదటి పేతురు రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయము 19లో మనం చూస్తున్నటువంటి ఏముంది అక్కడ? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునను గొర్రెల పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడని మీరు ఎదగరా. ఇక్కడ మూడవదిగా మనం చూస్తున్నాం ఆయన రక్తం ద్వారా మనకి ఏం కలిగిందట? విడుదల కలిగింది.
విమోచన కలిగింది, రక్షణ భాగ్యం కలిగింది. ఆయన రక్తము ద్వారా దగ్గర వారు అయిపోయినాను. ఆయన రక్తము ద్వారా క్షమాపణ కలిగింది. ఆయన రక్తము ద్వారా ఏమైంది? ఇప్పుడు విడుదల విడుదల విడుదల, విమోచన కలిగింది, రక్షణ భాగ్యం కలిగింది. ఆయన రక్తము చిందించకపోతే మనం దగ్గర వాడు దూరంగా. ఆయన రక్తము చిందించకపోతే మనకు క్షమాపణ, ఆయన రక్తము చిందించకపోతే మనకు రక్షణ భాగ్యము, రక్షణ లేదు. ఇక్కడ మనం చూస్తున్నాం ఆయన రక్తమే నిన్ను నన్ను ప్రభువు దగ్గర వారిగా చేస్తుంది. ఆయన రక్తమే మనకు క్షమాపణ కలిగించింది. ఆయన రక్తమే మనకు విడుదల. నాలుగోదిగా మనం గమనించినట్లయితే ఆయన యొక్క రక్తం ఏం చేసింది? మనలా చదువుకుందాం. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. పేజ్ నెంబరు 149. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుణ్ణి మహిమ. ఆయన రక్తము ద్వారా నన్ను ఏం చేశాడు? ఏం చేశాడు? ఆయన రాజ్యానికి వారసులుగా, వక్తులుగా, ఒక జనాంగముగా నిన్ను నన్ను ఆయన రక్తము ద్వారా, ఆయన రక్తము ద్వారా దగ్గర వారుగా చేశాడు. ఆయన రక్తము ద్వారా క్షమాపణ కలిగింది. ఆయన రక్తము ద్వారా రక్షణ భాగ్యం కలిగింది. ఆయన రక్తము ద్వారా నిన్ను నన్ను నిలుస్తున్నాడు, కొనుక్కున్నాడు. కొనుక్కున్నాడు అంటే మనం ఎవరో చెప్పండి? ఎవరు? ఆయన వారు, ఆయన సొంత వారు, ప్రభు సొత్తు. నీవు ప్రభు సొత్తు, నేను ప్రభు సొత్తు, మనందరం ప్రభుకు సొత్తు. ఏ వస్తువు అయినా కొనుక్కుంటే అది ఎవరి సొత్తు? కొనుక్కున్న వాళ్ళ సొత్తు. షాపులు ఉన్నంత వరకు అది వారిది, కొనుక్కున్నాక కొనుక్కునేదంటే అధికారం కదా. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం, ప్రియా ప్రభు వాళ్ళ కొనుక్కున్నాడు. ఆయన రక్తము ద్వారా వాళ్ళ కొనుక్కున్నాడు. ఆయన సొంతంగా చేసుకున్నాడు. నన్ను ఆయన సొంతంగా చేసుకున్నాడు. మనల్ని ఆయన సొంతంగా చేసుకున్నాడు. ఆయన రక్త దానం ద్వారా మనకు కలిగిన మేలు ఇక్కడ మనం ఆయన రక్తము ద్వారా సమీపస్తులుగా చేపట్టాను. ఆయన రక్తము ద్వారా క్షమించబడ్డాను. ఆయన రక్తము ద్వారా రక్షింపబడ్డాను. ఆయన రక్తము ద్వారా ఆయన సొత్తుగా. చెప్పండి, ఇప్పుడు మనం ఎవరు? ప్రభు సొత్తు. అవునా? నేనైతే ప్రభు సొత్తే, మీరు ప్రభు సొత్తేనా కాదు? మనందరం కూడా ప్రభు సొత్తు. మనం ప్రభుకు దగ్గర వారం, ఒకప్పుడు దూరం వారం, కానీ ఇప్పుడు ప్రభుకు దగ్గర వారం. ఒకప్పుడు క్షమింపబడని వారం, కానీ ఇప్పుడు క్షమింపబడిన వారం. ఒకప్పుడు రక్షణ లేని వారం, ఇప్పుడు రక్షణ భాగ్యము. ఒకప్పుడు మనం ఎవరమో మనకి, కానీ ఇప్పుడు మనం ఎవరం? మనం విలువ పెట్టి కొనబడిన వారం, విలువైన వారం. మనం విలువైన వారం. ఒకప్పుడు నాకు విలువ లేదు, మనకు విలువ లేదు, కానీ ఇప్పుడు మనకంటూ ఒక విలువ ఉంది. ఆయన విలువైన రక్త భారం ద్వారా నీవు ఆయన కొనుక్కున్నాడు. ఎంత గొప్ప సంగతి! ఆయన రక్తం ద్వారా మనకు కలిగినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం.
మరొక మాట చదువుతున్నాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. పేజ్ నెంబర్ 221 కొత్త నిబంధనలో ఉంటుంది. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారము. అప్పుడు ఆయన రక్తము, ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా లేదా చేశారు. కనుక ఆయన రక్తం ద్వారా మనం ఏమైనా పరిశుద్ధులుగా చేయాలి, పవిత్రులుగా చేయాలి. చెప్పండి, తెలియకపోయినప్పటికీ ఆయన రక్తము ద్వారా 5 విషయాలు మనం చూసుకుంటాం. ఒకటి, ఆయన రక్తము ద్వారా ఎక్కడో నువ్వు దేవునికి దూరంగా ఉన్న నిన్ను ఏం చేశాడు? సమీపస్తులుగా చేశాడు, దేవునికి దగ్గర వాళ్ళగా చేశాడు. రెండవది మనం చూస్తున్నాం, ఆయన రక్తము ద్వారా మనకు క్షమాపణ. మూడవదిగా ఆయన రక్తము ద్వారా మనకు విమోచన అనగా రక్షణ భాగ్యము కలిగింది, విడుదల. నాలుగవదిగా మనం చూస్తున్నాం, ఆయన రక్తము ద్వారా నిన్ను నన్ను ఆయన తీసుకున్నాడు, ఆయన సొంతం చేసుకున్నాడు, ఆయన కొనుక్కున్నాడు, ఆయన సొత్తుగా మనము. ఐదవదిగా మనం చూస్తున్నాం, ఆయన రక్తము ద్వారా మనం ఏం చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. ఆయన రక్తము ద్వారా మన ప్రతి పాపములో నుంచి మనం పవిత్రంగా చేశాడు. ఎందుకు? నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండగలరు. మన ప్రభు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని చెప్పి ఆయన రక్తము ద్వారా మనం పరిశుద్ధులుగా చేసిన, పవిత్రులుగా చేసిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. మాత్రమే కాకుండా మనం బలహీనమై ఉండగా ప్రియ ప్రభు మన కొరకు చనిపోయిన ప్రభుగా మనం చూస్తున్నటువంటి రోమపత్రికలో ఆ మాట రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. పేజీ నెంబర్ 136 కొత్త నిబంధన ఉంటుంది. రోమపత్రిక 5వ అధ్యాయం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఏలయనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు, మనము పాపులమై ఉండగా, మనం బలహీనమై ఉండగా క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయిన వారిగా ఇక్కడ మాత్రమే కాకుండా 3వ దినమున మరణమును ఓడించి జయశీలుడుగా లేఖనాల ప్రకారంగా ఆయన లేపబడినటువంటి క్రియాప్రభుగా మనము చూస్తున్నాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాల్లో ఆ మాట మనం చూస్తున్నాం. ఆ సువార్త వలనే మీరు రక్షణ పొందువారైతే నాట్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది. అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారమే ఆయన 3వ దినమున లేపబడెను. మన కొరకు చనిపోయిన ప్రభుగా మనం చూస్తున్నాం, మన కొరకు తిరిగి లేపబడిన ప్రభుగా మనం చూస్తున్నాం. ఇప్పుడైతే రేయింబగా ఆయన విజ్ఞాపన చేస్తున్న ప్రభుగా మనం చూస్తున్నాం. అదే రోమపత్రిక 8:26లో మన బలహీనత చూస్తూ ప్రియ ప్రభు మన కొరకు ఉచ్చరింప సాక్షిగా మూలుగులతో ఆత్మస్వరూపమైన దేవుడు విజ్ఞాపన తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను క్రియేటర్గా ఆయన తయారు చేసుకున్నాడు. ఆయన మహిమ కొరకు తయారు చేసుకున్నాడు. 43:7లో మనం చూస్తున్నాం. ఆయనకు మహిమ తేవాల్సినటువంటి మనము జన్మత కర్మత
పాపంలో ఉండి నిత్య నాశనానికి వెళ్ళిపోతుండగా ప్రియా ప్రభు మరల ప్రేమించి తన ముందుకు పడిన క్రీస్తు ప్రభును ఈ లోకానికి పంపించాడు. ఆ ప్రేమి రక్తము ద్వారా అది సమీపస్తులుగా చేస్తున్నాడు. ఆయన రక్తము ద్వారా క్షమాపణ కలిగించాడు. ఆయన రక్తము ద్వారా అది మనల్ని కొనుక్కున్నాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని రక్షించాడు. ఆయన రక్తము ద్వారా మనల్ని పవిత్రులుగా చేశాడు. ఇంత గొప్ప కార్యం చేసినటువంటి ఆ ప్రియ ప్రభువు నిజంగా నేను ఏమిచ్చినా సరిపోదు. ఏమిచ్చినా తీరకాలంలో ఉంచింది. విరిగి నలిగిన మనసును ఆయన కోరుతుంది. అట్టి మనసుతో ఆ ప్రియ ప్రభువును ఆరాధించుట పూజించుట ప్రభువు మహిమ కలుగుతుంది. చేయవచ్చిన నీకు నాకు మనందరికీ దీవెన ఆశీర్వాదం. స్తుతియాలు అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడని చెప్పి అదే మరి కీర్తన 50:23 కనుక ఆయన కోరేది మన స్తుతులను, మన ఆరాధనలు కోరుతున్నాడు. కాబట్టి మన కొరకు ఇంత త్యాగం చేసిన రక్తాన్ని దారవోసిన మన కొరకు చనిపోయిన ప్రభు, మన కొరకు తిరిగి లేపబడిన ప్రభు, మన కొరకు రేయి పగలు విజ్ఞాపన చేస్తున్నారు ప్రభు. ఏమిచ్చినా సరిపోలేదు. కానీ విరిగలిగిన మనసు, పరిపూర్ణమైన హృదయంలో ప్రభును స్తుతిద్దాం, గణపడతాం. ఆయన శరీరంలో సాదృశ్యంగా ఆ గోధుమ రొట్టెలో, ఆయన రక్తానికి సాదృశ్యంగా ద్రాక్ష రసంలో పాల్పంపులో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును.